భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్న నేపథ్యంలో వాటిని కాంగ్రెస్ పార్టీ నాయకులు పీసీసీ సభ్యుడు బుడగం శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. ఆ వీడియోలో మాట్లాడింది మీరే కదా, ఏ సంవత్సరంలో మాట్లాడినా అది అధికార దుర్వినియోగం చేసినట్టే అవుతుందని ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకోవాలని మండిపడ్డారు. మీరు ఆ రోజు అలా మాట్లాడినందుకే మీకు ఇప్పుడు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాల విషయంలో ఎన్నికల కోడ్ వస్తుందని తెలిస్తే హడావుడిగా శంకుస్థాపనలు, పథకాలు, లబ్ధిదారుల వివరాలు బయట పెట్టి ఎలక్షన్ స్టంట్ కోసం ప్రజలను మభ్యపెడుతున్న నాయకులు మీరని ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలను పీసీసీ సభ్యుడు తీవ్రంగా ఖండించారు. అందరికీ నమస్కారం. మా కాంగ్రెస్ పార్టీ తరఫున యాక్చువల్గా ఈరోజు ఎమ్మెల్యే గారు అటెండ్ కావాల్సిన పరిస్థితి ఉంటే దాని సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసాం. అనుకోకుండా పీసీసీలో ఒక మీటింగ్, ఇంపార్టెంట్ మీటింగ్ ఉండడం ఢిల్లీ. అయితే నిన్ననో మొన్ననో సపోజ్ నిన్న వీడియో వైరల్ అయింది ఒకటి, ఎమ్మెల్సీ తాతా మధు గారిది. వాళ్ళ యొక్క అధికార దుర్వినియోగం ఏ రకంగా చేస్తున్నారని ఆయనే చెప్పాడు. నేను అధికారంలో ఉన్నాం, ఎవరైనా సరే, పోలీసులైనా, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, ఎవరు పబ్లిక్ అంతా తెలిసిపోయింది. సార్ నేనేమన్నానంటే దానికి వాళ్ళు ఖండన ఇచ్చారు. తాతా మధు గారు, గౌరవనీయ తాతా మధు గారు అందరూ ఎంత అధికారంగా ఏ రకంగా వాళ్ళు ప్రజల్ని మభ్యపెట్టారో కూడా తెలుసు. ముఖ్యంగా భద్రాచలం ప్రజలకి అందరికీ తెలుసు. ఎందుకంటే స్టాంప్ కూడా ఉందండి, ఇది కలెక్టర్ స్టాంప్ లాగా. అందరూ కలిసాం. భద్రాచల సమస్యల మీద, ఏవే సమస్యల మీద మొత్తం రిటర్న్గా మెమరాండం ఇచ్చాం. ఈ సమస్యల మీద స్పష్టమైన హామీ మా పార్టీ ప్రభుత్వం, అంటే మా పార్టీ ప్రభుత్వంలోకి వస్తుంది కాబట్టి ఈ వచ్చిన వెంటనే మాకేమున్నాయో అన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో తీర్చాలని చెప్పినాం. సానుకూలంగా స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో భద్రాచలం అనేది మనం డబ్బులు ఇవ్వాలి కదా, నువ్వు పేరు రాసి మభ్య పెట్టి నీ దళిత బంధు చెప్పి మోసం చేస్తావా, బీసీ బంధుని మోసం చేస్తావా, గృహలక్ష్మిని మోసం చేస్తావా? ఇది ఇక్కడ శాంక్షన్ అయ్యే పనేనా? శాంక్షన్ అయితే అసలు ప్రజలందరూ ఒకటే చెప్తున్నాం, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం. 45 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతా ఉంది. పొదవీర 20,000 మేరతో గెలవబోతున్నాడు. ఇవన్నీ లిస్టులను రద్దు చేస్తాం. నిజమైన నిరుపేదలకి ఏ స్కీమ్ అయినా సరే, దళిత బంధు అయినా, బీసీ బంధు అయినా, గృహలక్ష్మి అయినా, అన్ని ఏదైనా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో నిజమైన ఎంక్వైరీ చేసి పార్టీలకు అతీతంగా, మా పార్టీ వాళ్ళ పార్టీ కాదు, మాకు అసలు పార్టీ రమ్మని అవసరం లేదు. మీ ప్రతిపక్షంలో ఏ రోజు మేము అభ్యపెట్టలేదు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజమైన ఎంక్వైరీ చేసి, నిజమైన ఇప్పుడు నిజమైన ఇందులో నిజమైన నిరుపేదలు ఉంటే వాళ్ళకు కూడా వస్తుంది, వర్తిస్తుంది. కాబట్టి లిస్టు మాత్రం ఇదో కలెక్టర్ ఆఫీసులు ఇచ్చినట్టుగా వీళ్ళు సంతకాలు పెట్టిస్తే చెల్లదు. అది ఎంక్వైరీ చేస్తాం, రద్దు చేస్తాం. ఇది మీరు నమ్మొద్దు. పబ్లిక్ ప్రజలందరూ భద్రత ప్రజలు చెప్తున్నారు, ఎందుకంటే ఆశపడొద్దు. పాపం వాళ్ళు మోసపోవద్దని చెప్తున్నాం. రాబోయే రోజుల్లో నిజమైన నిరుపేదలు ఇందులో ఉన్నా పర్లేదు, ఉన్న వాళ్ళందరూ తీసేస్తామని చెప్పట్లే. నిరుపేదలందరూ కూడా ఈ స్కీమ్ వర్తింపజేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తా ఉంది. 100% ఇది జరగబోతోంది. నిన్నగాక మొన్న ఒక కుట్ర, ఇంకా దళిత పొదవీరే గారిని పినపాక పంపిస్తున్నాం కానీ ఇది ఎవరు కుట్ర చేశారో అర్థం కావట్లేదు. అంటే ప్రజల్లో అయోమయం సృష్టించడానికి సంఘాలు గుద్దుకోవడం, కేకులు కట్ చేసుకోవడం, పార్టీలు పని చేసుకోవడం. అంటే పొదవీరే గారిని ఎంత భయం రా బాబు మీకు, ఎంత భయం మీకు? ఈయన పోటీ చేస్తే గెలవలేమని కదా, పినపాకపోతున్నాడో కేకులు కట్ చేసుకోవడం అంట, పార్టీలు చేసుకోవడం అంట, అని మనం గెలిచినట్టే అనుకోవడం అంట. అది జరగదు. కొడంగల్లో రేవంత్ రెడ్డి, బట్టి గారు మదిలి ఎట్లా చేస్తారో భద్రాచలంలో పొదవీరే గారు ఎట్లా చేస్తారు. ఇది జరిగింది. ఇది ఆల్రెడీ హైకమాండ్ కాదు, మేము చెప్తాం ప్రతి ఒక్కరు పబ్లిక్ మాట. పబ్లిక్ ఎవరు కూడా అధైర్యపడద్దు. పొదవీరే గారు ఇక్కడే పోటీ చేస్తారు.